హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు హూ కిల్డ్ కుక్ రాబిన్. ఈ సినిమా మూవీలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన మైండ్ బెండింగ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ భయంకరమైన వర్షంలో రోడ్డు పక్కన ఆగిపోయి ఉన్న ఒక కారును చూపిస్తారు. ఆ కారు బ్రేక్ డౌన్ అయిపోయింది అనమాట. ఆ కారులో ఉన్నదనే మన కథలో హీరో. ఈ కథ 2007లో జరుగుతుంది. అంతేకాకుండా హీరో ఏంటంటే తన ఫ్రెండ్స్ కన్నా ఫోన్ చేద్దాం చెప్పేసి ఫోన్ చేద్దాం ట్రై చేస్తుంటే సిగ్నల్ ఏమో దొరకట్లేదు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో హీరో కార్ కి కొంచెం దూరంలో ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరుగుతుంది. ఏంటని చెప్పి వెళ్ళి చూస్తే కార్ డ్రైవింగ్ చేస్తున్న అతను చనిపోయాడు. కాకపోతే ఆ కార్ లో ఉన్న అమ్మాయి మాత్రం కొంచెం కొనూపురుతూ ఉంటుంది. కట్ చేస్తే ఇప్పుడు 9 సంవత్సరాల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. హీరో క్యాజువల్ గా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట. అలా వెళ్లేటప్పుడు భయంకరమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది. అదే సమయంలో రేడియో ఆన్ చేసి చూస్తే హీరో కార్ కి కొంత దూరంలోనే యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి వార్తల్లో చెప్తూ ఉంటారు. సో దాంతో హీరో ఏం చేస్తారంటే హడావుడిగా యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ కి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ ఆ ఊరు సెనేటర్, ఆ తర్వాత ఒక మోడల్ ఉంటుంది అనమాట. సో బాగా దొరికారని చెప్పేసి వాళ్ళిద్దరు ఫొటోస్ తీసుకుంటాడు హీరో. బేసికల్ గా హీరో ఒక రిపోర్టర్ అనమాట. ఆ ఫొటోస్ తీసి పబ్లిష్ చేస్తే భయంకరమైన పేరు వస్తుందని చెప్పేసి వెంటనే ఫొటోస్ తీసుకొని తన ఆఫీసులో పనిచేసే మ్యాగీ అని ఒక అమ్మాయికి పంపిస్తాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన కథలో హీరోయిన్. సో హీరోయిన్ పంపించిన వెంటనే సరే నేను చూసుకుంటానని చెప్పేసి హీరోయిన్ ఫోన్ కట్ చేస్తుంది. సర్లే అని చెప్పేసి హీరో అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు అనుకోకుండా ఇంకో కార్ వచ్చేసి హీరో కారుని కుదుతుంది. సో దాంతో హీరో కార్ కి డ్యామేజ్ అవుతుంది. సరే అని చెప్పేసి ఆ కార్ ని తన ఫ్రెండ్ మెకానిక్ షెడ్ కి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత కారు మొత్తం చూసి తన ఫ్రెండ్ ఏమంటాడంటే నీకు ఎన్నిసార్లు చెప్పాను సెకండ్ హ్యాండ్ కార్లు కొనొద్దని, ఒకవేళ కొన్నా కూడా నన్ను తీసుకెళ్ళమని. చూడు ఈ సామాన్లన్నీ ఈ కారు సంబంధించినవి కాదు, ఈ కారులో ఉన్న పార్ట్లు వేరు, ఈ కారు వేరు, నిన్ను వాళ్ళు మోసం చేశారని చెప్పడంతో హీరో కోపం వచ్చేసి డైరెక్ట్ గా వాళ్ళ ఊర్లో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. అందులో ఉన్న పోలీస్ ఆఫీసర్ కూడా బయటకు వచ్చి హీరోకి బాగా రెస్పాండ్ అవుతాడు. ఎందుకంటే హీరో ఒక రిపోర్టర్ కదా. దాంతో తాను కూడా మీరేం కంగారు పడకండి, మీకు కార్ అమ్మిన వాళ్ళ డీటెయిల్స్ నేను ప్రాపర్ గా కనుక్కుంటానని చెప్పేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి తనని పంపిస్తాడు. ఆ తర్వాత అదే పోలీస్ స్టేషన్ ఉన్న కానిస్టేబుల్ ని పిలిచి ఈ ఫైల్ ఇచ్చేసి ఇప్పుడు ఒక అతను వచ్చిళ్ళాడు కదా, అతను ఎప్పుడు ఏ పని గురించి మన పోలీస్ స్టేషన్ కి వచ్చినా ఒకవేళ నేను కాంటాక్ట్ అయినా సరే ఫస్ట్ ఆయన పని ఆయన చేసి పెట్టే, ఆయన చాలా పెద్ద ఆయన అని చెప్పడంతో ఆ కానిస్టేబుల్ కూడా సరే అంటాడు. ఇక్కడ చేస్తే మరుసటి రోజు ఆఫీసులో ఉన్న మన కథలో హీరోని చూపిస్తారు. హీరో వాళ్ళ బాస్, ఆ తర్వాత వాళ్ళ స్టాఫ్ మొత్తం కూర్చొని డిస్కస్ చేస్తారు. అదేంటంటే హీరో తీసిన ఫొటోస్ ని పబ్లిష్ చేయాలా వద్దని చెప్పేసి. హీరో వాళ్ళ బాస్ మాత్రం నువ్వు మామూలుడు కదని చెప్పేసి హీరోని తెగ పొగడేస్తూ ఉంటాడు. కానీ అదే ఆఫీసులోని ఎడిటర్ మాత్రం సార్ మనం ఫోటోలు తీసి పబ్లిష్ చేసే అతను ఒక సెనేటర్, అంతేకాకుండా ఒక మోడల్ కూడా ఉంది, ఎందుకని మంచిది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని పబ్లిష్ చేద్దాం సార్ అని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే సార్ వాళ్ళిద్దరికి ఎఫ్ఐఆర్ ఉన్న సంగతి అందరికీ తెలుసు, మళ్ళీ మనం ఎందుకు వెనకాడాలని చెప్పి అనడంతో వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో వాళ్ళ బాస్ బర్త్డే కావడంతో అందరికీ పార్టీ ఇస్తాడు. అంతేకాకుండా హీరోని పిలిచి నీకు తప్పకుండా ప్రమోషన్ ఉంటుందని చెప్పేసి హీరోని ఎంకరేజ్ చేస్తాడు. దాంతో హీరో కూడా ఎంతగానో ఆనందపడతాడు. ఆ పార్టీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తుంటాడు అనమాట. అలా వెళ్ళేటప్పుడు హీరోయిన్ కూడా కార్ ఎక్కించుకుంటాడు. అలా వెళ్ళేటప్పుడు హీరోయిన్ మొబైల్ చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు హీరో ఏమంటాడంటే చూడు నీకు అతను సెట్ ఉన్నప్పుడు అతను వదిలేచ్చు కదా అని చెప్పి సైజ్ చేస్తాడు. బేసికల్ గా హీరోయిన్ ఎవరితో రిలేషన్ ఉందనుకుంటా. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత డైరెక్ట్ గా హీరో వాళ్ళ ఇంటికే వస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు బాగా ఎంజాయ్ చేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే న్యూస్ ఛానల్లో హీరో పేరు చెప్తుంటారు అనమాట. ఏంటి అని చెప్పి చూస్తే ఈ సెంటర్ ఉంటుంది కదా, మనోడు ఏంటంటే హీరో మీద కేసు వేస్తాడు. ఎందుకంటే తన గర్ల్ ఫ్రెండ్ కారులో వెళ్తున్నప్పుడు ఫోటో తీసి అది మా గురించి న్యూస్ లో రాశాడు. అంతేకాకుండా మా ఇద్దరికి పెళ్ళైంది, ఒక పెళ్ళైన భార్యాభర్తల గురించి ఇలా రాయొచ్చు అని చెప్పేసి ఆ సెనేటర్ గాడు హీరో మీద కేసు వేస్తాడు. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తన ఉద్యోగం కొంచెం డైనమాలో పడుతుంది. అదే సమయంలో ఎడిటర్ ఏం చేస్తాడంటే చూసారండి నేను చెప్పినా కూడా వినలేదు, ఎందుకైనా మంచిది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోమన్నాను, కానీ అయినా సరే వినలేదని చెప్పేసి హీరో పరువు అందరి ముందు తీస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి హీరో వాళ్ళ ఊరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు కదా, ఇలా సెకండ్ హ్యాండ్ కారు కొన్నాను, ఆ పార్ట్లను వేరే అని చెప్పేసి ఆ కారు గురించి ప్రాపర్ గా ఎంక్వైరీ చేసి హీరోని రమ్మంటారు. సరే అని చెప్పి హీరో కూడా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ పోలీస్ ఏమంటాడంటే చూడండి ఈ కారు 9 సంవత్సరాల క్రితం హిట్ అండ్ రన్ కేసులు దొరికిన కారు, అంతేకాకుండా ఈ కారులో ఉన్న ప్రాపర్ పార్ట్లన్నీ మార్చేసి మీకు అమ్మారు, అదే జరిగింది, అంతకు మించి ఏం లేదని చెప్పడంతో హీరోకి ఒక ఆలోచన వస్తుంది. అదేంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో రోడ్డు పక్కన హీరో కారు ఆపుకున్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది కదా, ఆ కారే ఈ కారు. అంతేకాకుండా యాక్సిడెంట్ జరిగిన వెంటనే హీరో ఫోన్ తీసుకుని ఫోటోలు తీద్దామని వెళ్ళాడు. కాకపోతే ఆ కారును గుద్దిన కారు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంతేకాకుండా ఆ కారులో ఒకళ్ళు చనిపోయారు. కాకపోతే అందులో ఒక అమ్మాయి మాత్రం కొనుగుపుడుతూ ఉంటుంది. ఆ విజువల్స్ ఇప్పుడు మన కథలో హీరోకి గుర్తొస్తాయి. సో దాంతో హీరోకి ప్రాపర్ గా అర్థం అవుతుంది ఆ యాక్సిడెంట్ అయిన కారు ఇప్పుడు తాను కొనుక్కున్నాడని చెప్పేసి. ఆ తర్వాత చేసేది ఏం లెక్క తిరిగి ఆఫీస్కి వస్తాడు. వచ్చి చూస్తే హీరోయిన్ హీరో దగ్గరకు వచ్చి నీ ఉద్యోగం పోయిందని చెప్పంటుంది. దాంతో హీరోకి మైండ్ పోతుంది అనమాట. ఇంతకు నా ఉద్యోగం పోవడానికి ఎవరు కారణం అని చెప్పడంతో ఇంకెవరు ఎడిటర్ గార్డ్ అని చెప్పేసి అంటంతో హీరో ఏం చేస్తారంటే డైరెక్ట్ గా తన బాస్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సార్ ఎందుకు తీసేశారు ఉద్యోగం నుంచి అని చెప్పంటంతో ఆయన ఏమంటాడంటే చూడు నాకన్నా పైన ఇంకో బాస్ ఉన్నాడు, అతను ఆ సెనేటర్ ఇద్దరు ఫ్రెండ్స్ అబ్బా,
ఆ సిగ్నేటర్ గార్డ్ నేను ఉద్యోగం నుంచి తీసేయమంటున్నాడు, అందుకని తీసేశారు, అంతకుమించి చేయలేదని చెప్పి అనడంతో హీరో ఏం చెల్లి తెలియక ఆ బాధలో తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత జరిగింది మొత్తం చెప్తాడు. నేను ఏ యాక్సిడెంట్ అయితే కళ్ళారా చూశానో ఆ కారు నాకు అంటగట్టారు అని చెప్పి అనడంతో హీరో ఫ్రెండ్ ఏమంటాడంటే, అరే చూడరా మన ఊరు చాలా చిన్నది, ఎక్కడ ఏం జరిగినా సరే అందరికీ సంబంధం ఉంటుంది, నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించి బాధపడమాకు గానీ ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి పడుకున్నా కూడా తనకు ఆ యాక్సిడెంట్ విజువల్సే గుర్తొస్తూ ఉంటాయి. దాంతో హీరోకి ఒక విషయం గుర్తు వస్తుంది. ఆ యాక్సిడెంట్ జరిగిన వెంటనే హీరో వెళ్ళి వెంటనే ఫొటోస్ తీసుకున్నాడు కదా, వాటన్నింటినీ చెక్ చేద్దాం అని చెప్పేసి కంప్యూటర్ కనెక్ట్ చేసి మళ్ళీ చెక్ చేస్తూ ఉంటాడు. అలా చెక్ చేసేటప్పుడు తనకు అర్థమయ్యే విషయం ఏంటంటే తను చాలా ఫొటోస్ తీశాడు, కాకపోతే మధ్యలో కొన్ని ఫొటోస్ మిస్ అయిపోయాయి. అలా ఎలా మిస్ అవుతాయని చెప్పేసి హీరో మరుసటి రోజు ఆఫీస్కి వెళ్తాడు. బేసికల్ గా హీరోని ఆఫీస్ నుంచి తీసేశారు కదా, కానీ హీరోనికి యాక్సెస్ ఉంటుంది కదా లోపలికి, తన కార్డు మీద హీరో తనతో పాటు లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత 9 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ జరిగింది కదా, ఆ రోజు ఇంకొక విషయం జరిగింది. అదేంటంటే బాగా డబ్బున్న ఒక తన కూతురుని కిడ్నాప్ చేశారు, అంతేకాకుండా బాగా డబ్బులు డిమాండ్ చేశారు. సరే అని చెప్పేసి ఆ డబ్బున్న తను కూడా డబ్బు ఇచ్చాడు, కానీ వాళ్ళు ఏంటంటే డబ్బు తీసుకొని ఆ డబ్బు నాయనికి తన కూతురుని తనకు అప్పు చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయారు. కానీ ఇప్పటికీ ఆ అమ్మాయి కనిపించలేదు, ఆ అమ్మాయి కోసం వెతుకుతూనే ఉన్నారు. ఆ న్యూస్ హీరో చూస్తాడు. ఆ తర్వాత మళ్ళీ 9 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ జరిగింది కదా, దానికి సంబంధించిన పేపర్ చదువుతూ ఉంటాడు అనమాట. అందులో ఏం రాసి ఉంటుందంటే ఆ కారులో ప్రాణాలతో ఉన్న అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసాం, కాకపోతే ఆ అమ్మాయి హాస్పిటల్ నుంచి ఎవరికి చెప్పకుండా పారిపోయిందని చెప్పేసి అందులో రాసి ఉంటుంది. హీరోకి అర్థం కాదు ఇంతకు ఆ అమ్మాయి ఎక్కడికి పారిపోయిందని చెప్పేసి. అదే సమయంలో హీరోయిన్ హీరో దగ్గరకు వచ్చి అడుగుతుంది, 9 సంవత్సరాల క్రితం జరిగిన యాక్సిడెంట్ కేసుని మళ్ళీ ఎందుకు నువ్వు ఓపెన్ చేసి చదువుతున్నావు అని చెప్పి అడిగితే, నీకు విషయం చెప్పనా, ఎగ్జాక్ట్లీ 9 సంవత్సరాల క్రితం నేను ఆఫీస్లో జాయిన్ అయ్యాను, అంటే కొత్తగా జాయిన్ అయిన తర్వాత ఆ యాక్సిడెంట్ అయిన రోజు మన ఆఫీస్లో ఒక ఫంక్షన్ జరిగింది, నేను కూడా ఫంక్షన్ కి అటెండ్ అయ్యాను, కాకపోతే తొందరగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి నా కారు వేసుకుని నేను బయలుదేరి వెళ్ళాను, కాకపోతే బ్రేక్ డౌన్ అయిపోయి కార్ రోడ్డు పక్కన ఆగిపోయింది. అదే సమయంలో యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ ఫొటోస్ అని నేను తీశాను, కానీ తీసిన ప్రతి ఒక్క ఫోటో తీసుకొచ్చి ఎడిటర్కి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇందులో కొన్ని ఫొటోస్ మిస్ అయిపోయాయి, నాకు తెలుసు నేను ఫోటోలు తీసాను, కానీ ఎడిటర్కి ఇచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ మిస్ అయ్యాయి అని చెప్పి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే, ఇప్పుడు ఆ ఫొటోస్ అని ఎడిటర్ మిస్ చేశాడు అంటావా అని చెప్పి అనడంతో, అవును మిస్ చేశాడు, అది కూడా కావాలని మిస్ చేశాడని చెప్పి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే, నేను ఉద్యోగం నుంచి తీసేశాడని ఇప్పుడు వాడి మీద నువ్వు పక్కపడుతున్నావు అని చెప్పంటే, అదేం కాదు మొత్తానికి ఏదో జరిగిందని చెప్పేసి హీరోయిన్తో చెప్తాడు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, మరి నెక్స్ట్ ఏం చేస్తావు అని చెప్పి అడుగుతుంది. దాంతో హీరో ఏమంటాడంటే, ఆ అమ్మాయిని ఏ హాస్పిటల్ అయితే జాయిన్ చేశారో ఆ హాస్పిటల్లో పనిచేసేదని నాకు తెలుసు, అంతేకాకుండా ఆ అమ్మాయి పేరు జెన్ను, ఆ అమ్మాయిని కనుక పట్టుకుంటే చాలా విషయాలు మనకు తెలుస్తాయి, ఫస్ట్ ఆ అమ్మాయిని పట్టుకోవాలి, ఆ అమ్మాయిని పట్టుకోవాలంటే ఆ అమ్మాయి అడ్రస్ తెలుసుకోవాలని చెప్పేసి హాస్పిటల్లో తనని ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయి అడ్రస్ ఎలాగోలా కనుక్కుంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు కలిసి ఆ అడ్రస్ కి వెళ్తారు. వెళ్ళి చూస్తే అక్కడ జెన్ను ఉండదు, కానీ జెన్నుకు సంబంధించిన ఫొటోస్ అన్ని ఉంటాయి అక్కడ. వెళ్ళి ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తూ మేము జెన్ను వాళ్ళ ఫ్రెండ్స్ అండి అని చెప్పేసి అంటారు. అక్కడ జెన్ను వాళ్ళ చుట్టాలు ఉంటారనమాట. వాళ్ళని ఎంక్వైరీ చేస్తే జెన్ను ఇక్కడ ఉండలేదండి, వేరే ఊర్లో సెటిల్ అయిపోయింది, ఎక్కడ ఉంటుందో కూడా మాకు తెలియదని చెప్పి అనడంతో హీరోకి ఏం అర్థం కాదు. అదే సమయంలో వాళ్ళు ఏంటంటే హీరోకి హీరోయిన్ కి టీ ఇస్తారు. ఆ టీ చాలా కాస్ట్లీ టీ అనమాట. ఈ టీ మీరు ఎంత కాస్ట్లీ టీ ఎలా తాగుతున్నారని చెప్పి అడిగితే, ఇవి మేము తాగవండి, జెన్ను మాకు పంపించింది వేరే ఊరు నుంచి అని చెప్పి అనడంతో అప్పుడు హీరోకి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. ఈ టీ అమ్మే ప్లేస్ దగ్గరికి వెళ్తే కనుక మనం ఖచ్చితంగా జెన్నుని పట్టుకోవచ్చు, ఎందుకంటే అక్కడ పర్చేజ్ చేస్తుంది కాబట్టి అని చెప్పేసి హీరోయిన్ ఎదురు కలిసి ఆ టీ ఆకు అమ్మే ప్లేస్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ జెన్ ఫోటో చూపించి ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు సడన్ గా జెన్ వెనకాల నుంచి వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ ఇద్దరు చూసి షాక్ అయిపోతారు. అంతేకాకుండా జెన్ కూడా కొంటుంది అనమాట, ఎందుకంటే యాక్సిడెంట్ అయింది కదా 9 సంవత్సరాల క్రితం. అదే సమయంలో హీరో ఏంటంటే జెన్ అడుగుతాడనమాట, ఆ రోజు యాక్సిడెంట్ జరిగింది అని చెప్పేసి ఆ యాక్సిడెంట్ ని గుర్తు చేయడంతో జెన్ కూడా ఎంతగానో బాధపడుతుంది. సో జెన్ కూడా ఆ యాక్సిడెంట్ కి సంబంధించిన విషయాలు చెప్తుంది అనమాట. ఆ రోజు నేను నా బాయ్ ఫ్రెండ్ పార్టీకి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తున్నాం, అంతేకాకుండా నా బాయ్ ఫ్రెండ్ బాగా మంతాగా ఉన్నాడు, అలా వెళ్తున్నప్పుడు సడన్ గా ఒక కారు వచ్చి గుద్దేసుకుంది, సో దాని వల్ల యాక్సిడెంట్ అయింది, అందులో నా బాయ్ ఫ్రెండ్ చనిపోయాడు, నేను కుంటుదాన్ని అయిపోయిన అలా కుంటున్నానని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే, సరే ఇదంతా బాగానే ఉంది, మీ కారుని గుద్దిన ఇంకో కారు గుర్తుందా మీకు, ఆ కారు నెంబర్ గానీ ఆ కారు రంగు అనేది దానికి గుర్తుందా అని చెప్పి అనడంతో జెన్ ఏమంటుందంటే, అది 9 సంవత్సరాల క్రితం జరిగింది, కారు నెంబర్ నాకెలా గుర్తుంటుంది, అలాంటివి ఏం గుర్తులేవు, దయచేసి నన్ను వదిలేండి అని చెప్పేసి జెన్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ హీరో మాత్రం ఏదన్నా గుర్తొస్తే మాత్రం నా నెంబర్ కాల్ చేయని చెప్పేసి పెద్దగా అరిచి తన మొబైల్ నెంబర్ చెప్తాడు. అయినా సరే జెన్ మాత్రం అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత హీరోకేమో జెన్ ఏదో తప్పు చెప్పిందని చెప్పి అనిపిస్తుంది, ఎందుకంటే తను చూపే విధానం, తను మాట్లాడే మాటలు ఇవన్నీ కొంచెం తేడాగా ఉందన్నమాట. దాంతో హీరోకి డౌట్ వచ్చేసి ఆ యాక్సిడెంట్ సంబంధించిన ప్రతి ఒక్క ఫైల్ ని ప్రాపర్ గా చెక్ చేస్తున్నప్పుడు హీరో ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే జెన్ ఏం చెప్పింది, నేను నా బాయ్ ఫ్రెండ్ బాగా పార్టీకి వెళ్ళాము, వెళ్ళిన తర్వాత నా బాయ్ ఫ్రెండ్ బాగా మంతాగడని చెప్పింది కదా, కాకపోతే అతని పోస్ట్ మార్టం రిపోర్ట్లు చూస్తే మాత్రం అతని బాడీలో ఆల్కహాల్ లేవని చెప్పేసి వస్తుంది. దాంతో హీరో స్టన్ అయిపోతాడు. కరెక్ట్ గా అదే సమయానికి జెన్ హీరోకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి దయచేసి ఈ యాక్సిడెంట్ కేసుని ఇంతటితో వదిలేయండి, దీని గురించి ఎక్కువ ఆలోచించమాకండి, దీని వల్ల మీకు ఉపయోగం లేదు నాకు ఉపయోగం అని చెప్పి అంటున్నప్పుడు హీరో ఏమంటాడంటే డైరెక్ట్ గా పాయింట్ కి వస్తాడు, నీ బాయ్ ఫ్రెండ్ మంత్ తాగలేదు, కానీ నువ్వు మంత్ తాగని చెప్పి అబద్ధం చెప్పావని చెప్పి అంటంతో దయచేసి ఈ కేసును వదిలేండి అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, సరే ఇదంతా పక్కన పెట్టండి, నేను కేవలం మీ దగ్గరకు వచ్చి
ఒకే ఒక్క చిన్న మీటింగ్ వేస్తాను, నాకున్న డౌట్లు క్లారిటీ ఇవ్వండి, ఆ తర్వాత నేను ఈ కేసు జోలికి రానని చెప్పంటంతో సడన్ గా అవతల నుంచి జెన్ గట్టిగా అరుస్తుంది. అది కూడా తనని ఎవరో కొడుతున్నట్టు. దాంతో హీరోకి అర్థమైపోతుంది ఆ అమ్మాయి మీద ఎవరో అటాక్ చేశారని చెప్పేసి. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే తన అడ్రస్ తెలుసుకుని తన అపార్ట్మెంట్ కి వెళ్తాడు. వెళ్లి చూస్తే అపార్ట్మెంట్ డోర్ ఓపెన్ లో ఉంటుంది. తాను కరెక్ట్ గా రూమ్ లో ఎంటర్ అయిన తర్వాత ఎవరో ఒక అతను విండో నుంచి తప్పించుకొని పారిపోతున్న సౌండ్ వస్తుంది. దాంతో హీరో అతన్ని వెంటాడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో జెన్ ఉంది కదా, తన కాళ్ళు చేతులు కట్టేసి తన చేతికి హ్యాండ్ కఫ్ చేసి ఒక ఇంట్లో దాచిపెట్టినట్టు చూపిస్తూ ఉంటారనమాట. అంతేకాకుండా ఆ అమ్మాయి కూడా అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరోవైపు ఇప్పుడు జెన్ వాళ్ళ అపార్ట్మెంట్ లో హీరో ఒక అతను చూశారు కదా, అతను ఏంటంటే తప్పించుకొని పారిపోయే ఒక కార్ ఎక్కి హీరోని ఆ కార్ తో గుద్దబోయి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. బట్ ఈ గ్యాప్ లో జెన్ ఏం చేస్తుందంటే హీరోకి ఫోన్ చేసి తన పరిస్థితి ఇన్ఫార్మ్ చేద్దామని చెప్పి అనుకుంటుంది, కానీ ఆ ఫోన్ హీరోకి కలవదు. అదే సమయంలో ఎలాగోలాగా ఆ చిరుపు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోయేటప్పుడు సడన్ గా తన రూమ్ లోకి ఎవరో ఎంటర్ అవుతారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో హాస్పిటల్ ఉంటాడు అనమాట. ఎందుకంటే ఆ ఇంట్లోంచి పారిపోయేటప్పుడు కూడా కారుతో గుద్దాడు కదా పారిపోయేవాడు. సో దాని వల్ల చేతికి దెబ్బ తగులుతుంది. అందుకని హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. చేతికి కట్టు కూడా వేయించుకుంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో ఫోన్ కి వేరే వాళ్ళు ఫోన్ చేస్తారు. చూసి ఇది వేరే వాళ్ళు అనుకుంటాడు. కాకపోతే జెన్ ఉంది కదా, తను ఫోన్ చేసింది కదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఇప్పుడు మన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మిస్డ్ కాల్ నుంచి పడుతుంది కదా, అలాగే ఒక వాయిస్ మెసేజ్ పడుతుంది. అందులో జెన్ ని ఎవరో అటాక్ చేస్తున్నట్టు, తను ఏడుస్తున్నట్టు అందులో వాయిస్ ఓవర్ ఉంటుంది అనమాట. అది చూసిన తర్వాత అంటే అది విన్న తర్వాత హీరోకు బాధ అనిపించేసి వెంటనే హీరోయిన్ తీసుకొని కార్ వేసుకొని తన అపార్ట్మెంట్ దగ్గరికి బయలుదేరమంటాడు. అలా వెళ్లేటప్పుడు రోడ్ మీద సడన్ గా వీళ్ళ కారుకి వేరే కార్ అడ్డు రావడం వల్ల హీరోయిన్ సడన్ గా బ్రేక్ వేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరో ఆ రోడ్డు మీద ఒక విషయాన్ని నోటీస్ చేస్తాడు. అదేంటంటే ఆపోజిట్ రోడ్ లోంచి వచ్చే కార్లు కనిపించడానికి రోడ్డు పక్కన పెద్ద పెద్ద మిర్రర్లు పెడతారు కదా, ఆ మిర్రర్ ని హీరో నోటీస్ చేస్తాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే తనకు తెలిసిన ఒక పోలీస్ ఇన్ఫార్మర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత జెన్ తనకు వాయిస్ మెయిల్ పంపించింది కదా, తన ఇబ్బందుల్లో ఉన్నట్టు, ఎవరో కొట్టినట్టు, అరుపులోనే కదా, వాటన్నిటిని ఆ ఇన్ఫార్మర్ కనిపించి ఈ అమ్మాయి ఎక్కడుందో తెలియాలంటే ఆ అమ్మాయి సిగ్నల్ లాస్ట్ టైం ఎక్కడొచ్చిందో ట్రేస్ చేయండి అని చెప్పేసి ఆ పోలీస్ ఇన్ఫార్మర్ కి హీరో చెప్తాడు. ఆ తర్వాత హీరో ఇంటికి వెళ్ళి ఆ యాక్సిడెంట్ జరిగిన రోజు ఫోటోస్ తీసాడు కదా, అందులో కొన్ని ఫోటోస్ డిలీట్ ఉన్నాయి కదా, మిగిలిన ఫోటోస్ మళ్ళీ చూస్తూ ఉంటాడు. అలా చూస్తున్నప్పుడు రోడ్డు పక్కన ఒక పెద్ద మిర్రర్ ఉంటుంది కదా, ఆ మిర్రర్ లో ఈ కారును గుద్దిన కారు కనిపిస్తుంది. అందులో నెంబర్ కూడా కనిపిస్తుంది. వెంటనే ఆ కార్ నెంబర్ నోట్ చేసుకుని డైరెక్ట్ గా హీరో పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ కానిస్టేబుల్ ఉన్నాడు కదా, అతని దగ్గరికి వెళ్ళి ఈ కార్ నెంబర్ ఎవరితో కొంచెం చూడవని చెప్పడంతో ఆ పోలీస్ కూడా సరే అని చెప్పేసి కార్ నెంబర్ చూస్తాడు. చూస్తే ఇప్పుడు బుర్ర బ్లాంకెట్ ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే ఆ కారు ఎవరిదో కాదు, హీరో పనిచేసే ఆఫీస్ బాస్ ఉన్నాడు కదా అతనిది. కట్ చేస్తే కథలో ఇప్పుడు చిన్న ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. అదేంటంటే ఆ యాక్సిడెంట్ జరిగిన రోజు హీరో ఫోటోస్ తీసాడు కదా, తీసుకెళ్లి ఫోటోస్ అన్ని ఎడిటర్ కి ఇస్తాడు. తానేంటంటే ఆ ఫోటోస్ తీసుకెళ్లి వాళ్ళ బాస్ చూపిస్తాడు. ఆ బాస్ కూడా ఫోటోస్ అని చూసి హీరోని అప్రిషియేట్ చేస్తాడు. ఫోటోస్ చాలా బాగా తీసావు, కాకపోతే కొన్ని బ్లర్ లో నేను చెప్పేసి హీరోని అప్రిషియేట్ చేస్తాడు. కానీ హీరో ఏమంటాడంటే సార్ మనం ఎడిటింగ్ చేస్తారని చెప్పినా సరే నువ్వేం కంగారు పడకు, కొత్తగా జాబ్ లో జాయిన్ అయ్యావు, అది కూడా ఇంటర్న్ గా, ఇప్పుడు నీకు నీ జాబ్ నేను కన్ఫర్మ్ చేస్తున్నానని చెప్పేసి హీరోకి జాబ్ ను కన్ఫర్మ్ చేస్తాడు. దాంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో మన కథలో హీరోలా బాస్ ఉన్నాడు కదా, తనకి ఒక ఫోన్ వస్తుంది అనమాట. తాను కూడా సరే అని చెప్పేసి ఫోన్ కట్ చేసి అక్కడ బయలుదేరతాడు. మరోవైపు మన కథలో హీరోకి తన ఫ్రెండ్ వాయిస్ మెసేజ్ చేస్తాడు. అందులో ఏముంటుందంటే 9 సంవత్సరాల క్రితం జరిగిన యాక్సిడెంట్ ఉంది కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర రా అని చెప్పడంతో హీరో కూడా హడావుడిగా బయలుదేరి తన ఫ్రెండ్ వాళ్ళ షెడ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ తన ఫ్రెండ్ చనిపోయి ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి హీరో వాళ్ళ బాస్ కూడా అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత ఇద్దరి మొహాలు ఇద్దరు చూసుకొని అక్కడ పడిపోయి ఉన్న హీరో ఫ్రెండ్ శవాన్ని చూస్తారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. పోలీసులు కూడా వస్తూ ఉంటారు అనమాట. అదే సమయంలో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ బాస్ ఇద్దరు కారులో కూర్చుంటారు. అప్పుడు హీరో అడుగుతాడు అనమాట, 9 సంవత్సరాల క్రితం జరిగిన కార్ యాక్సిడెంట్ లో ఆ కారుని గుద్దిన కారు మీ కారే కదా అని చెప్పి అడగడంతో హీరో వాళ్ళ బాస్ కూడా అవునని చెప్పి ఒప్పుకుంటాడు. అసలు ఏం జరిగిందని చెప్పేసి ఇప్పుడు ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ చేస్తాడు. అదేంటంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి హీరో వాళ్ళ బాస్ వచ్చేసి కార్ రిపేర్ కి ఇస్తాడనమాట. ఇచ్చిన తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా సరే అని చెప్పేసి రిపేర్ చేస్తాడు. చేసిన తర్వాత సార్ రిపేర్ అంతా అయిపోయింది సార్, కానీ ఒక చిన్న హెల్ప్ చేస్తారా, ఈ రోజు సాయంత్రం నా గర్ల్ ఫ్రెండ్ తో సరదాగా ఈ కార్ లో వెళ్తాను సార్ అని చెప్పి అనడంతో హీరో వాళ్ళ బాస్ కూడా సరేలే ఒక రోజే కదా అని చెప్పేసి కారు తీసుకెళ్ళమంటాడు. అదే సమయంలో హీరో వాళ్ళ ఫ్రెండ్ బాగా మందు కొట్టి తన గర్ల్ ఫ్రెండ్ కార్ ఎక్కించుకుని అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు. అనుకోకుండా ఆ కార్ ని గుద్దేస్తాడు. అలా గుద్దేసిన తర్వాత భయం వేసి అక్కడి నుంచి కారు స్టార్ట్ చేసుకుని వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత వేరే కారు సామాన్లని ఈ కార్ కేసి మళ్ళీ ఈ కార్ ని మామూలుగా తయారు చేస్తాడు. కాకపోతే హీరో వాళ్ళ బాస్ కి ఏంటంటే తన కారు చూసిన తర్వాత ఇది నా కారు కాదు అని చెప్పి ఫీలింగ్ వస్తుంది. వచ్చిన తర్వాత వెంటనే అడుగుతాడు. దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా జరిగింది మొత్తం చెప్తాడు. ఇలా వెళ్ళానండి, ఇలా యాక్సిడెంట్ అయింది, కాకపోతే భయం వేసి ఇలా వచ్చినండి అని చెప్పేసి ప్రాపర్ గా ఆయన చెప్తాడు. దాంతో ఆయన కూడా సర్లే అని చెప్పి వదిలేస్తాడు. కాకపోతే ఇప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే హీరో మళ్ళీ ఈ కేసుని తవ్వడం స్టార్ట్ చేశారు కదా, సో దాని వల్ల ఈ నిజం ఎక్కడ బయటపడుతుందని చెప్పేసి హీరో ఎక్కడికి వెళ్తే అక్కడికి తనని ఫాలో చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ యాక్సిడెంట్ కేసులో ఇంకా బతుకుంది ఎవరో జెన్. హీరో ఎవరి కోసం వెతుక్కుంటూ వెళ్తున్నాడు,
జెన్ కోసం వెళ్తున్నాడు. అందుకని హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే హీరోని ఎప్పుడు ఫాలో అవ్వకుండా వెళ్తూ ఉంటాడు. అంతేకాకుండా ఆ జెన్ వాళ్ళ అడ్రస్ తెలిసిన తర్వాత డైరెక్ట్ గా హీరో వాళ్ళ ఫ్రెండ్ తన ఇంటికి వెళ్ళి తనను బతంలాడి తనకి సారీ చెప్పి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసి అక్కడ నుంచి తప్పించుకుందాం అని చెప్పేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ చూశాడు. కానీ అదే సమయానికి హీరో అక్కడికి రావటం వల్ల తాను అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతూ ఉన్నాడు. అలా పారిపోయేటప్పుడు ఎవడో అనుకుని హీరో కూడా తన వెనకాల పడ్డాడు. అదే సమయంలో మనోడు కారు ఉంది కదా అక్కడ, ఆ కారు ఎక్కేసి హీరోని గుద్దేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఆ తర్వాత హీరో అక్కడికి వెళ్ళిన తర్వాత జేను తన రూమ్ లో తను లేదు. సో బేసికల్ గా జరిగింది అది. కాకపోతే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడ ఈ విషయం పోలీసులు తెలిసిపోతుందో, నేను యాక్సిడెంట్ చేయడం వల్ల ఒకటి చచ్చిపోయిన సంగతి తెలుస్తుందని చెప్పేసి భయం వేసి అది కూడా తన ఫ్రెండ్ మళ్ళీ ఈ కేసును రీఓపెన్ చేయడం వల్ల ఇక ఆ బాధ తట్టుకోలేక తనను తాను చంపుకొని అంటే సూసైడ్ చేసుకొని చనిపోయాడని చెప్పేసి హీరో వాళ్ళ బాస్ చెప్తాడు. అప్పుడు హీరోకి ప్రాపర్ గా అర్థం అవుతుంది. కాకపోతే హీరోకి అర్థం అవ్వని విషయం ఏంటంటే సరే ఈ తప్పు ఆడి చేశాడు, వాడు చచ్చిపోయాడు, మరి ఇంతకు జెన్నుని తీసుకెళ్లింది ఎవరో, అసలు జెన్ ఎక్కడుందని చెప్పేసి హీరోకి డౌట్ మొదలవుతుంది. కరెక్ట్ గా అదే సమయానికి హీరోకి పోలీస్ ఇన్ఫార్మర్ ఫోన్ చేస్తాడనమాట. హీరో ఆల్రెడీ ఈ జెన్ వాళ్ళ నెంబర్ ఇచ్చాడు కదా, తను ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి తన వాయిస్ మెసేజ్ పంపించిందో చెప్పమని చెప్పేసి దాన్ని ట్రేస్ చేసి ఆ అమ్మాయి ఎక్కడుందని చెప్పేసి ప్రాపర్ అడ్రస్ చెప్తాడు. అది ఒక పెద్ద అపార్ట్మెంట్ అనమాట. అక్కడికి హీరో ఏం చేస్తాడంటే ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ తీసుకుని వెళ్తాడు. ఆ అపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్క రూమ్ వెతుకుతూ ఉంటాడు. అలా వెతికేటప్పుడు అక్కడ హీరోకి హెల్ప్ చేసిన కానిస్టేబుల్ కనపడతాడు. తనను చూసిన తర్వాత అదేంటి నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పడితే మా రూమ్ ఇక్కడే సార్ అని చెప్పేసి అంటాడు. దాంతో ఏంటంటే సడన్ గా తన రూమ్ దగ్గరకు వచ్చిన తర్వాత లోపల నుంచి ఏదో సౌండ్స్ వస్తూ ఉంటాయి. అదేంటి నీ రూమ్ నుంచి సౌండ్స్ వస్తున్నాయని చెప్పేసి హీరో లోపలికి వెళ్ళి చూస్తే లోపల నుంచి ఒక పిల్లి బయటకు వస్తుందో, ఈ పిల్లి అయినా సౌండ్ చేసిందని చెప్పేసి హీరో మెల్లగా బయటకు వస్తాడు. కానీ హీరో బయటకు వెళ్ళిన తర్వాత ఈ కానిస్టేబుల్ గాడు మాత్రం హీరోని ఒక రకంగా చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా ఈ కానిస్టేబుల్ గాడు ఉంది కదా, వాడేంటంటే ఒకప్పుడు జెన్ బాయ్ ఫ్రెండ్ అనమాట. అంతేకాకుండా జెన్ కి యాక్సిడెంట్ అయిన తర్వాత తన హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత హాస్పిటల్ నుంచి పారిపోయిందని చెప్పన్నారు కదా, జెన్ హాస్పిటల్ నుంచి పారిపోలేదు. ఈ కానిస్టేబుల్ గాడే జెన్ ని కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేసి తీసుకెళ్లి తన రూమ్ లో పెట్టుకున్నాడు. తనకి చొక్కాలు చూపించాడు అనమాట. తన గదిలో కట్టేసి తనకు రోజు ఫుడ్ పెడుతూ తనని అబ్యూస్ చేస్తూ, నిజం చెప్పాలంటే ఈ కానిస్టేబుల్ జెన్ ని లవ్ చేశాడు. కానీ జెన్ లవ్ చేయలేదు. కాకపోతే మనోడి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, ఏదో బ్యాక్గ్రౌండ్ డబ్బులు ఉన్నాయి. అంతేకాకుండా జెన్ పక్కన ఉంది, నువ్వేం కంగారు పడకు, మన ఇద్దరు ఈ డబ్బుతో హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి ఈ కానిస్టేబుల్ కట్లిప్పేశాడు. కాకపోతే జెన్ అక్కడ నుంచి తప్పించుకొని పారిపోయింది. బేసికల్ గా జెన్ ని కిడ్నాప్ చేసినప్పుడు మనోడు అసలు కానిస్టేబులే కాదు. కాకపోతే ఈ మధ్యలో ఉద్యోగం వచ్చింది. కానీ ఇక్కడ జరిగిన హైలైట్ విషయం ఏంటంటే ఎప్పుడైతే హీరో 9 సంవత్సరాల క్రితం జరిగిన ఆ యాక్సిడెంట్ గురించి కేసు మళ్ళీ తీసి ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశాడో అప్పుడు ఈ కానిస్టేబుల్ గాడు హీరోని ఫాలో చేయడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ఆ యాక్సిడెంట్ జరిగింది ఎవరికి, జెన్ కి. మనోడికి కావాల్సింది ఎవరో జెన్ కాబట్టి హీరోని ఫాలో అయిపోయి జెన్ ఎక్కడుందో కనుక్కొని తనని మళ్ళీ కిడ్నాప్ చేశాడు. ఇప్పుడు జెన్ తన రూమ్ లోనే ఉంది. ఇందాక సౌండ్ వచ్చింది కూడా జెన్దే, కాకపోతే అదృష్టం ఉంది అక్కడికి పిల్లి వచ్చింది. మళ్ళీ జెన్ ని కిడ్నాప్ చేసి నువ్వు నా డబ్బు తీసుకుని పారిపోయావు, నీకు మొదట్లో ఎలా నరకం చూపించానో మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే చూపిస్తానని చెప్పేసి ఈ కానిస్టేబుల్ జెన్ కి చుక్కలు చూపిస్తూ ఉన్నాడు. సో జెన్ ఇక్కడ నుంచే హీరోకి వాయిస్ మెసేజ్ పంపించింది. ఆ పోలీస్ ఇన్ఫార్మర్ కూడా ఇన్ఫార్మ్ చేసింది కరెక్ట్ ప్లేస్ అనమాట. కాకపోతే ఈ విషయం మన కథలో హీరోకి తెలియదు. మరోవైపు మన కథలో హీరో మాత్రం జెన్ ని వెతుకుతూ ఉంటాడు. అలా వెతికి ఆ అమ్మాయికి కనిపించగా చివరికి తన ఫ్రెండ్ షెడ్కి వెళ్తాడు. ఎందుకంటే తన ఫ్రెండ్ అంటే తనకి చాలా ఇష్టం. కాకపోతే తను సూసైడ్ చేసుకుని చనిపోయేసరికి తనకు కూడా బాధ ఉంది. అందుకని తన షెడ్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఒక వాల్ మీద ఫొటోస్ ఉంటాయి అనమాట. ఆ ఫొటోస్ అన్ని చూసి హీరోనే ఆశ్చర్యపోతాడు. తనకి మైండ్ బ్లాక్ అయిపోయి తాను అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసి తన బాస్ ని ఫాలో చేస్తూ ఉంటాడు. బేసికల్ గా తన బాస్ మాత్రం అర్ధరాత్రి పూట ఎవరినో మీట్ అవుతానికి వెళ్తాడు. అలా వెళ్ళింది ఎవరి కోసమో కాదు, మన కథలో హీరోయిన్ కోసం. నిజం చెప్పాలంటే హీరో వాళ్ళ బాసు ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళిద్దరు రిలేషన్ ఉన్నారనమాట. కాకపోతే హీరోకి ఒక బుర్ర బ్లాక్ అయ్యే ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే ఇప్పటి వరకు హీరో పక్కన హీరోనే కదా ఉంది, అసలు ఎందుకు తన పక్కన ఉందంటే హీరోని అబ్జర్వ్ చేయడానికి, తను వేసే ప్రతి ఒక్క స్టెప్ ని తన బాస్ కి చెప్పడానికే హీరోయిన్ హీరో పక్కన ఉందన్నమాట. సో ఈ విషయం మన కథలో హీరోకి ప్రాపర్ గా అర్థమైపోతుంది. ఆ తర్వాత తన బాస్ వచ్చేంత వరకు తన కార్ దగ్గర వెయిట్ చేస్తాడు. తాను వచ్చిన తర్వాత తన పక్కన కారులో కూర్చొని నిజం చెప్పండి ఆగస్టు 30, 2007 అసలు ఏం జరిగిందని చెప్పేసి హీరో తన బాస్ అడుగుతాడు. బేసికల్ గా హీరో ఇందాక తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద ఫొటోస్ చూశాడు కదా, అందులో ఆగస్టు 30, 2007 అని చెప్పేసి ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోలో హీరో వాళ్ళ ఫ్రెండ్ తన కూతురుతో వేరే చోట ఫోటో దిగాడు అనమాట. అంటే తాను ఊర్లో లేడు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హీరోకి వాళ్ళ బాస్ చెప్పాడు కదా తన ఫ్రెండే కార్ తీసుకుని వెళ్ళాడని చెప్పేసి, అది అబద్ధం అని చెప్పేసి హీరోకి అర్థం అవుతుంది. అసలు ఏం జరిగిందో నిజం చెప్పని చెప్పేసి హీరో తన బాస్ ని క్వశ్చన్ చేస్తాడు. కానీ తన బాస్ మాత్రం సైలెంట్ గా ఉంటాడు. కట్ చేస్తే ఇప్పుడు హీరో అసలు ఏం జరిగిందో చెప్తాడనమాట. బేసికల్ గా హీరో ఏంటంటే తన బాస్ ఆఫీస్ లో జాయిన్ అయ్యాడు. అది కూడా ఇంటర్న్ గా. తనకి ఏంటంటే జాబ్ ఫిక్స్ కాదు. అయినా సరే తాను కూడా ఆ పార్టీకి వెళ్ళాడు. అందరూ పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో ఈ బాస్ ఏంటంటే హీరోయిన్ తో చాలా క్లోజ్ గా ఉంటాడు. హీరోయిన్ కి జాబ్ కన్ఫర్మ్ చేస్తాడు. కాకపోతే హీరో ఏంటంటే తొందరగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి తన కారు వేసుకుని
తీసుకొని ఇంటికి బయలుదేరాడు. కాకపోతే మధ్యలోనే బ్రేక్ డౌన్ అయిపోయి కారు ఆగిపోయింది. కాకపోతే రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగింది కదా 2007లో. ఆ యాక్సిడెంట్ గల కారణం ఎవరో కాదు, ఇప్పుడు హీరో వాళ్ళ బాస్ అనమాట. అంతేకాకుండా ఆ కారులో ఉంది ఎవరో కాదు, హీరో వాళ్ళ బాసు, ఆ తర్వాత హీరోయిన్. వాళ్ళిద్దరు బాగా మందు కొట్టేసి పార్టీ నుంచి వస్తూ ఆ కారుని గుద్దేశారు. ఆ తర్వాత హీరో వాళ్ళ బాస్ ఏం చేశాడంటే ఆ కారుని తీసుకొని డైరెక్ట్ గా హీరో వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా సరే ఈ కారుని రిపేర్ చేసేసి బాగు చేసేసాయి, ఈ కేసు నుంచి నేను బయటపడాలని చెప్పి అనడంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశాడంటే తన షెడ్ లో అచ్చు హీరో వాళ్ళ బాస్ లాంటి కార్ ఒకటి ఉంటుందన్నమాట, దాని పార్ట్ దీనికి వేసేసి ఆ కేసు నుండి హీరో వాళ్ళ బాస్ ను తప్పించాడు. అంతేకాకుండా ఆ రోజు అక్కడ ఫోటోలు తీసింది కేవలం హీరో మాత్రమే కాబట్టి తనకి ఉద్యోగం కన్ఫర్మ్ చేసి తన మైండ్ డైవర్ట్ అవ్వకుండా తాను పోలీసులకు దొరకకుండా అసలు ఈ కేసే బయటకు రాకుండా హీరోకి ఉద్యోగం ఇచ్చి తన దగ్గర పెట్టుకుంటాడు. ఇది కదా జరిగిందని చెప్పేసి హీరో తన బాస్ కు చెప్తాడు. కానీ వెంటనే తన బాస్ ఏమంటాడంటే ఇదంతా జరిగింది నిజమే, కానీ ఎప్పుడో జరిగిన ఈ యాక్సిడెంట్ కేసుని బయటకు తీస్తావా లేకపోతే నా ఆఫీసులో ఉద్యోగం చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటావా అని చెప్పేసి హీరో వాళ్ళ బాస్ హీరోకి ఒక ఆఫర్ ఇస్తాడు. హీరోకి ఏంటంటే తన ఉద్యోగం తన బాస్ ఇదంతా మైండ్ లేదు కానీ అసలు జెన్ ఎక్కడుందని చెప్పేసి తన గురించి కారులో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. సడన్ గా హీరోకి అప్పుడు ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. అదేంటంటే ఈ జెన్ కోసం వెతుక్కుంటూ జెన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ఫొటోస్ ఉన్నాయి కదా, అవే ఫొటోస్ ఇప్పుడు ఈ కానిస్టేబుల్ గారి ఇంట్లోకి వెళ్ళి వెతుకుతున్నప్పుడు కనిపిస్తాయి అనమాట. ఆ విషయం మన కథలో హీరోకి స్ట్రైక్ అయిపోయి ఈ కానిస్టేబుల్ గారిని ఫాలో చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ కానిస్టేబుల్ గారు ఏంటంటే 2 క్యాన్లకు పెట్రోల్ కొనుక్కొని తీసుకెళ్తాడు. కవర్లు చుట్టుకొని రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. వీడే జెన్ కిడ్నాప్ చేశాడని చెప్పేసి హీరో కన్ఫర్మ్ చేసుకొని డైరెక్ట్ గా వెళ్లి తన మీద అటాక్ చేస్తాడు. అంతేకాకుండా వాడు కూడా హీరో మీద అటాక్ చేస్తాడు. ఒక కత్తి తీసుకొచ్చి హీరోని నరికేపోతాడు. కానీ ఆ కత్తిని పక్కనేసి హీరోకి ఒక కీ ఇచ్చి ఆ రూమ్ లో పద అని చెప్పి అంటాడు. వెళ్ళిన తర్వాత ఆ కానిస్టేబుల్ గాడు హీరోని కూర్చోబెట్టి ఆ 2 మిలియన్ మనీ ఎక్కడని చెప్పి అడుగుతాడు. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, చూసే మనకు కూడా ఏం అర్థం కాదు. ఇప్పుడే కథలో కొన్ని భయంకరమైన ట్విస్టులు రివీల్ అవుతాయి. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా జెన్ ఉంది కదా, ఈ జెన్ ఆ తర్వాత కానిస్టేబుల్ ఈ జెన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వీళ్ళ ముగ్గురు కలిసి బాగా డబ్బున్న ఒక అతని కూతుర్ని కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసిన తర్వాత $10 మిలియన్ డబ్బుని డిమాండ్ చేస్తారు. దానికి వాళ్ళు కూడా ఒప్పుకొని డబ్బులు ఇస్తారు. డబ్బులు తీసుకురావడానికి జెన్ అలాగే జెన్ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు వెళ్తారనమాట. కాకపోతే ఆ అమ్మాయి దగ్గర కాపలాగా ఈ కానిస్టేబుల్ అతను పెడతారు. అంతేకాకుండా ఈ జెన్ అలాగే జెన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వెళ్లి డబ్బులు తీసుకొని రిటర్న్ వచ్చే లోపు ఈ కానిస్టేబుల్ ఏం చేస్తాడంటే ఆ డబ్బున్న తన కూతుర్ని పాడు చేసి అతి దారుణంగా చంపేస్తాడు. దాంతో జెన్ కి అలాగే జెన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వీడి వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి ఆ కానిస్టేబుల్ గారిని అక్కడే వదిలేసి ఆ డబ్బు తీసుకుని జెన్ అలాగే జెన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కారులో పారిపోతూ ఉంటారు. అలా వెళ్లేటప్పుడే హీరో వాళ్ళ బాస్ కార్ వచ్చేసి ఈ జెన్ వాళ్ళ కార్ ని గుద్దేస్తుంది. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే హీరో వాళ్ళ బాస్ ఏంటంటే యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడ నుంచి తప్పించుకొని పారిపోయాడు. కానీ హీరో మాత్రం అక్కడే ఉన్నాడు కదా, వీళ్ళు బతికున్నారా లేదా అని చెప్పి చూడడానికి వచ్చాడు కదా. వచ్చిన తర్వాత చూస్తే అందులో డబ్బులు కట్టలు ఉంటాయన్నమాట. అందులో $2 మిలియన్ బ్యాగ్ తీసుకొని హీరో అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ పారిపోతాడు. కాకపోతే ఆ కారులో ఉన్న ఇద్దరు బతికే ఉంటారు, అంటే జెన్ అలాగే జెన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్. కానీ కరెక్ట్ గా అదే సమయానికి ఈ కానిస్టేబుల్ అక్కడికి వచ్చేసి జెన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని చంపేసి వెనకాల ఉన్న డబ్బులు మొత్తాన్ని దొంగతనం చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జెన్ హాస్పిటల్లో జాయిన్ అవుతుంది. జెన్ హాస్పిటల్ కొంచెం రికవర్ అయిన తర్వాత మళ్ళీ ఈ కానిస్టేబుల్ వచ్చేసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తన దగ్గర తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే. ఆ అమ్మాయి కొంచెం రికవర్ అయిన తర్వాత మన ఇద్దరం కలిసి ఉందాం అని చెప్పేసి ఆ అమ్మాయి కట్లు విప్పేస్తాడు. కానీ ఈ కానిస్టేబుల్ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం దొంగతనం చేసి జెన్ అక్కడ నుంచి పారిపోతుంది. అది జరిగిన సంగతి కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో హీరో చేతికి ఒక తాళం ఇచ్చి లోపలికి వెళ్ళి చూడండి కదా కానిస్టేబుల్. మనోడు కూడా సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తాడు. చూసిన తర్వాత మైండ్ బ్లాక్ అయిపోతుంది. కట్ చేస్తే ఇప్పుడు హీరో ఒక చోట నుంచి సిగరెట్ తాగుతూ ఉంటాడు. అక్కడికి హీరో వల్ల బాస్ వస్తాడు. వచ్చిన తర్వాత తన ఫోన్ లో ఉన్న ఒక ఆడియోని ప్లే చేస్తాడు హీరో. అది విన్న తర్వాత తన బాస్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదేంటంటే హీరో ఆ తర్వాత వాళ్ళ బాస్ ఎదురు కూర్చొని తన యాక్సిడెంట్ గురించి మాట్లాడుకుంటారు కదా, నేనే యాక్సిడెంట్ చేశాను, ఉన్న ఒక్క ప్రూఫ్ నువ్వే, జాయిన్ అయితే నా ఆఫీసులో జాయిన్ అవ్వు, లేకపోతే నువ్వు బయటికి వెళ్ళినా సరే నన్ను పోలీసులు ఏం చేయలేరని చెప్పాడు కదా. దాన్ని హీరో వాయిస్ రికార్డ్ చేస్తాడనమాట. అది చూసి వాళ్ళ బాస్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత మన కథలో హీరోని చూపిస్తారు. హీరో చక్కగా సూటు బూట్ వేసుకొని ఆ పోలీస్ ఇన్ఫార్మర్ కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి అంతా ఓకే కదా అని చెప్పి అంటంతో ఆ ఇన్ఫార్మర్ కూడా అంతా ఓకే, ఫ్యూచర్ లో ఎటువంటి ఇబ్బంది రాదని చెప్పేసి హీరోకి చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత తన ఆఫీసులోకి వచ్చి చూస్తే ఈ జెన్ వాళ్ళ ఇంట్లో తాగే టీ పొడి ఉంది కదా, కాస్ట్లీ టీ పొడి, అది అక్కడ ఉంటుంది. అంతేకాకుండా జెన్ పేరు మీద $2 మిలియన్ రాసున్న చెక్ ఉంటుంది అనమాట. దాన్ని హీరో చింపేస్తాడు. ఆ తర్వాత ఆ కాస్ట్లీ టీ పొడి తీసుకుని బయటకు వస్తూ ఉంటాడు. బేసికల్ గా ఇప్పుడు హీరో ఉన్నాడు కదా ఆఫీసు, ఆ ఆఫీస్ కి మెయిన్ హీరోనే హెడ్ అనమాట. ఇది ఎలా జరిగిందంటే హీరో దగ్గర ఆ బాస్ మాట్లాడిన వాయిస్ రికార్డ్ ఉంది కదా, దాన్ని వినిపించి ఆయన బెదిరించి ఆయనే అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేసి ఆయన ప్లేస్ లో హీరో బాస్ లా ఉంటాడు అనమాట. అది జరిగింది. అంతేకాకుండా ఇంకొక భయంకరమైన టెస్ట్ రివీల్ చేస్తాడు. అది కూడా ఏంటంటే ఎదురుగా వచ్చిన హీరోయిన్ తో మాట్లాడతాడు అనమాట. నా ఉద్యోగం తీపిచ్చాలని చూసింది నువ్వే కదా
కదా అని చెప్పడంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. బేసికల్ గా హీరోకి ఈ విషయం ఎలా తెలిసిందంటే హీరో ఎప్పుడైతే ఆఫీస్ కి బాస్ అయిపోయాడో అప్పుడే ఎడిటర్ అంటాడనమాట, సరే ఉద్యోగం నేను చేయొచ్చలేదని చెప్పేసి. దాంతో హీరో కోపం వచ్చేసి నువ్వు నా ఉద్యోగం తీసేసావు కదా అని చెప్పి అంటాడు. కానీ ఆ ఎడిటర్ ఏమంటాడంటే సార్ మీ ఉద్యోగం పోవడానికి కారణం నేను కాదు సార్, హీరోయిన్ సార్ అని చెప్పేసి అంటాడు. హీరో షాక్ అయిపోతాడు. అంతేకాకుండా హీరోయిన్ కి బాస్ కి మధ్య అఫేర్ ఉంది సార్, ఆ అఫేర్ గురించి నాకు తెలుసు అని చెప్పి నాకు ఈ ఉద్యోగం ఇచ్చారని చెప్పేసి ఆ ఎడిటర్ ఏంటంటే హీరోకి ప్రాపర్ గా ప్రతిదీ చెప్తాడు. అంతేకాకుండా బుర్ర బ్లాంక్ అవుట్ ఒకటి రివీల్ చేస్తాడు. అదేంటంటే హీరో వాళ్ళ బాసు ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు ఫంక్షన్ లో బాగా ఎంజాయ్ చేసి ఆ తర్వాత కారుకి వెళ్తున్నారు కదా. నిజం చెప్పాలంటే హీరో వాళ్ళ బాసు బాగా మందు కొట్టడం వల్ల తాను పక్క సీట్ లో కూర్చున్నాడు. హీరోయిన్ ఉంది కదా తానే డ్రైవింగ్ చేసింది. అలా డ్రైవ్ చేయడం వల్లే యాక్సిడెంట్ అయింది, జరిగింది అదని చెప్పేసి ఎడిటర్ చెప్పడం వల్ల హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే తన ఆఫీసులో పనిచేసే ప్రతి ఒక్కరిని మీటింగ్ రూమ్ లో పిలిపించి అందరినీ కూర్చోబెడతాడు. తను ఒక అద్భుతమైన కథ చెప్తాడు. అదేంటంటే ఒక చిన్న పిల్లాడికి హర్రర్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. అందుకని తానేంటంటే ఒక బుక్ స్టోర్ కి వెళ్ళి ఒక హర్రర్ బుక్ ఇవ్వాలి, అది కూడా చదివితే భయంకరంగా ఉండే ఒక బుక్ ఇవ్వాలని చెప్పడంతో ఆ షాప్ అతను కూడా సరే అని చెప్పేసి ఒక బుక్ రిఫర్ చేస్తాడు. కాకపోతే ఒక షరతు పెడతాడు. అదేంటంటే ఈ కథ నువ్వు చదవాలనుకుంటే చదువు, కానీ లాస్ట్ పేజీ మాత్రం అసలు చదవద్దని చెప్పేసి ఆ బుక్ ని $50 అమ్ముతాడనమాట. ఆ పిల్లాడు కూడా కొనుక్కుంటాడని చెప్పేసి ఇప్పుడు వేరే విజువల్స్ చూపిస్తారు. అదేంటంటే 2007 సంవత్సరంలో హీరో కారు బ్రేక్ డౌన్ అయిపోయి రోడ్డు పక్కన ఉంది కదా. అప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు హీరో ఆ కారు దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న డబ్బులు తీసుకొని అక్కడ బతికున్న అమ్మాయిని వదిలేసి పారిపోయాడు కదా, ఆ విజువల్స్ చూపిస్తారు. అంతేకాకుండా ఇప్పుడు ఆ కానిస్టేబుల్ ఉన్నాడు కదా, ఒక రూమ్ కి ఇచ్చి ఆ రూమ్ లోకి వెళ్ళమన్నాడు కదా. హీరో కూడా సరే అని చెప్పేసి రూమ్ లోపలికి వెళ్ళి చూశాడు కదా, అక్కడ ఉంది ఎవరో కాదు జెన్ అనమాట. అంతేకాకుండా జెన్ కాళ్ళు చేతులు కట్ చేసి సెపరేట్ గా పడేసి కేవలం మొండెం మాత్రమే అక్కడ ఉంది. అది చూసి హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ అమ్మాయికి గతి పట్టడానికే ఎందుకంటే తాను ఎంక్వైరీ చేసే ప్రాసెస్ లో ఈ కానిస్టేబుల్ గాడు ఆ అమ్మాయిని వెతికి మరి పట్టుకున్నాడు. అతి దారుణంగా చంపాడు అనమాట. చంపడం అంటే చంపలేదు, కాళ్ళు చేతులు కట్ చేసి అక్కడ పక్కన పడేశాడు. అంతేకాకుండా ఈ కానిస్టేబుల్ ఏమంటాడంటే నువ్వు లేకపోతే అసలు ఈ అమ్మాయిని పట్టుకునేవనే కాదు, ఒక విధంగా నీకు నేను థ్యాంక్స్ చెప్పాలని చెప్పేసి ఒక స్క్రూ డ్రైవర్ తీసుకొని హీరోకి ఇచ్చి నీ చేతులతో ఆ అమ్మాయిని చంపే, ఎందుకంటే కాళ్ళు చేతులు లేకుండా పాపం ఆ అమ్మాయి ఏం బతుకుతుందని చెప్పడంతో హీరో ఏం చేస్తాడంటే అదే స్క్రూ డ్రైవర్ తీసుకొని పక్కనే ఉన్న కానిస్టేబుల్ ని చంపేస్తాడు. ఆ తర్వాత ఆడియో ఫైల్ వాళ్ళ బాస్ కి వినిపించి వాళ్ళ బాస్ ప్లేస్ లో మన కథలో హీరో వచ్చాడు. ఇంకా ముఖ్యంగా పోలీస్ ఇన్ఫార్మర్ ఒక అతను ఉన్నాడు కదా, అతనికి చెప్పి ఈ కానిస్టేబుల్ డెడ్ బాడీని రిమూవ్ చేపిస్తాడు. అందుకని అతను ఫోన్ చేసి ఫ్యూచర్ లో మీకు ఎటువంటి ప్రాబ్లం రాదండి అని చెప్పేశాడు. అందుకని హీరో కూడా హ్యాపీగా ఫోన్ కట్ చేశాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో హీరో ఆ కథని యాజ్ డీస్ గా మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఆ పిల్లాడు దెయ్యం కథ ఉన్న ఆ బుక్ ను కొనుక్కొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బుక్ షాప్ అతను చెప్పినట్టు డైరెక్ట్ గా లాస్ట్ పేజీని ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి చూసి షాక్ అయిపోతాడు. అక్కడ రేట్ ఉంటుందన్నమాట. ఆ రేటు కేవలం $2 మాత్రమే ఉంటుంది. కానీ ఆ షాప్ అతను మాత్రం ఆ బుక్ ని $50 అమ్మి ఆ పిల్లాన్ని మాత్రం లాస్ట్ పేజీ చూడొద్దు అంటాడు. ఎందుకంటే ఆ పేజీ మీద రేట్ ఉంది కాబట్టి అని చెప్పేసి హీరో ఆ కథను ముగిస్తాడు. అసలు ఈ కథ హీరో ఎందుకు చెప్పాడని చెప్పి మీకు డౌట్ రావచ్చు. బేసికల్ గా హీరో లైఫ్ లో చూసుకుంటే 2007లో ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు హీరో $2 million డబ్బు తీసుకుని అక్కడ నుంచి పారిపోయాడు. అంతా బాగానే ఉంది. ఆ డబ్బులతో హీరో ఉంటే అక్కడతో బాగానే ఉండేది. కానీ ఆ కారులో ఉన్న అమ్మాయి బతికే ఉంది కదా, ఆ అమ్మాయి ఏమైపోయింది, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటని చెప్పేసి ఆ కేసుని మళ్ళీ హీరో రీస్టార్ట్ చేశాడు. అలా రీస్టార్ట్ చేయటం వల్ల ఆ కానిస్టేబుల్ గాడికి జెన్ మళ్ళీ దొరికింది. సో తన వల్ల ఆ అమ్మాయి చనిపోయింది. పాపం ఈ విషయం తెలియక మన హీరో ఏంటంటే ఆ $2 million ఆ అమ్మాయికి ఇద్దామని చెప్పేసి చెక్ రాశాడు. కానీ చివరికి తన కళ్ళ ముందే ఆ అమ్మాయి చనిపోయింది. సో అందుకనే ఆ చెక్ ని కొట్టేశాడు. సో అది జరిగింది. మామూలుగా హీరో జరిగినట్టు వదిలేస్తే ఓకే, కానీ ఈ కేసుని మళ్ళీ రీఓపెన్ చేసి అంటే ఆ పిల్లాడిలాగా లాస్ట్ పేజ్ ఓపెన్ చేసి చూశాడు. చివరికి తన వల్ల ఒక అమ్మాయి చనిపోయింది. తాను కూడా సైకోలా మారిపోయి ఒక కానిస్టేబుల్ గాని చంపాడు. ఇది జరిగిందని చెప్పేసి హీరో సింబాలిక్ గా చెప్పాడు అనమాట. ఇంతటితో సినిమా కూడా అయిపోతుంది. ఈ వీడియో మీకు ప్రాపర్ గా అర్థమైంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొంచెం యూస్ఫుల్ గా ఉంటుంది, కొంచెం రీచ్ వస్తుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. బాయ్.